2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి ప్రామిసరీ నోట్ ఎలా రాయించుకోవాలి అని ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలకు సమాధానాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. ఆవిడని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ప్రామిసరీ నోట్ అసలు ఏ సందర్భాల్లో రాస్తారంటారు, అండ్ ఈ ప్రామిసరీ నోట్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? నమస్తే అండి. ప్రామిసరీ నోట్ వచ్చేటప్పటికి ఒక సివిల్ కేసు. సో దీనికి సంబంధించి అంటే కేసులు రెండు రకాలుగా ఉంటాయి. మీరు గమనిస్తే డబ్బులు అవసరమైన వాళ్ళు, అప్పు తీసుకునే వాళ్ళు అప్పు తీసుకుంటూ వీళ్ళకి ఇచ్చే ఆధారపూర్వకమైన ఒక ఎవిడెన్స్గా భావిస్తారు ప్రామిసరీ నోట్ని. ఇలాగే చెక్స్ కూడా ఉంటాయి. చెక్స్కి వచ్చి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. ప్రామిసరీ నోట్ వచ్చి సివిల్ కేసు కింద కన్సిడర్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అయితే మనం తీసుకుంటున్నామో దానికి సంబంధించి ఏ అవసరం కోసం తీసుకుంటున్నాం, ఏ రోజు తీసుకుంటున్నాం, ఎవరి సాక్ష్యం ముందు తీసుకుంటున్నాం, అంటే ఎవరు మనకి ప్రూఫ్గా ఉన్నారు, ఇవన్నీ ప్రామిసరీ నోట్లో మెన్షన్ చేసుకుంటాం. ప్రామిసరీ నోట్ ఒక ఫామ్. దీంట్లో డేటు, ప్లేస్ వేస్తాం. సో ఏ డేట్ నుంచి వేస్తామో ఆ డేట్ నుంచి 3 సంవత్సరాల వరకు ఈ ప్రామిసరీ నోట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. సో రాసుకునేటప్పుడు మనం ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఈ 2 పేర్లు డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్లో మెన్షన్ చేస్తాం. దీంతో పాటుగా ఏ అవసరం నిమిత్తం, అంటే ఇప్పుడు అతని కుటుంబ ఖర్చుల నిమిత్తం తీసుకుంటున్నాడా, లేకపోతే అతని వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం తీసుకుంటున్నాడా, లేకపోతే పిల్లల చదువు కోసం తీసుకుంటున్నాడా, పిల్లల పెళ్లి కోసం తీసుకుంటున్నాడా అనేది అనుకుంటాం. మనం యాజ్ పర్ నామ్స్ ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు దీని అర్జెన్సీ, దీని అవసరం ఏముందిలే అనుకుంటాం. కానీ ఇక్కడే చాలా కీలకమైన విషయం ఉంటుంది. ఇక్కడే కోర్టు కేసులు కూడా ఓడిపోయేంత సిచ్యువేషన్ ఉన్న ఒకే ఒక్క ప్రదేశం ఏ సందర్భం అనేది. ఈ సందర్భాన్ని బట్టి సపోజ్ వ్యక్తిగత ఖర్చులకు అన్నాడు అనుకోండి, ఏ పర్సన్ అయితే తీసుకున్నాడో ఆ పర్సన్ చనిపోయినా, లేకపోతే ఆ పర్సన్ దగ్గర ఎటువంటి అమౌంట్ లేకుండా ఒకళ్ళ ఐపీ పెట్టేసినా అతన్ని మనం అడగడానికి లేదు. ఎందుకని? వ్యక్తిగత ఖర్చుల కోసం, నీ సొంత ఖర్చుల కోసం నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ భార్యనో, నీ బిడ్డనో, నీ తల్లిదండ్రులను అడగడానికి అధికారం ఉండదు. కుటుంబ ఖర్చుల నిమిత్తం అనేది మెన్షన్ చేస్తే కుటుంబానికి వాడాడు డబ్బు. సో ఇతను కట్టలేనప్పుడు కుటుంబంలో వాళ్ళు అందరూ మూకుముడిగా కట్టాలి కదా. సో అక్కడ మెయిన్ కాన్సెప్ట్ సందర్భం అనేది అంత ఇంపార్టెంట్. సో ఈ సందర్భం అవగాహన లేక చాలామంది ఆ సందర్భాన్ని మెన్షన్ చేయరు. ఈ సందర్భం మెన్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళు అక్కడ వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం అని మెన్షన్ చేసుకుంటే కోర్టు కేసు, సివిల్ కేసులో ప్రామిసరీ నోట్లు చాలా ఓడిపోయినవి కూడా ఉంటాయి. సో అతను సొంత ఖర్చుల కోసం తీసుకున్నాడండి, నా భర్త ఏ అవసరం కోసం తీసుకున్నాడో నాకు తెలియదు, ఈరోజు మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం, మా దగ్గర రూపాయి లేదు, అతను సంపాదించేది మేము ఎక్కడ తెచ్చి కట్టాలి అనే ఒక మాట అనేస్తే మనం అక్కడ విన్ అవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఎప్పుడైతే కుటుంబ ఖర్చులు దేనికోసమో, పిల్లల పెళ్లి కోసమో, పిల్లల చదువు కోసమో, భార్య అనారోగ్యం కోసమో, తల్లికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన కేసులకి డబ్బులు వాడడం కోసమో ఏదో ఒకటి పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని బట్టి అవతలను మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొచ్చు, ఈ కేసులో నుంచి క్లెయిమ్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇటువంటిది సందర్భం అంత కీలకం. దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సాక్షులు. ఈ సాక్షులు 2 సాక్షులు కంపల్సరీ ప్రామిసరీ నోట్కి. 2 సాక్షులు, మ్యాక్సిమం 2 సాక్షులు అంటారు. సో ఈ 2 సాక్షులు ఎవరై ఉండాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలా, లేకపోతే చుట్టాలు అయి ఉండాలా, లేకపోతే స్నేహితులు అయి ఉండాలా, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు రాసే వ్యక్తికి సంబంధించుకున్న అవతల పర్సన్ వాళ్ళు ఎవరైనా, 2 ముగ్గురైనా, ఎంతమంది అయినా ఉండొచ్చు. కీలకమైన వాళ్ళు 2 సంతకాలు పెడతారు, వాళ్ళ డిజిగ్నేషన్ మెన్షన్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఊరి పేరు అంతా మెన్షన్ చేసుకుంటారు. పలానా రామారావు అని ఉంటుంది సాక్ష్యం. ఈ రామారావు అనేది ఎవరు, ఏ ఊర్లో ఉంటాడు ఉండాలి కదా. సో అతని డీటెయిల్స్, అతను ఏ పని చేస్తాడు అది కూడా మెన్షన్ చేసుకుంటారు. సో ఇవి సాక్షులకు సంబంధించిన డీటెయిల్స్. దీంతో పాటుగా ప్రామిసరీ నోట్లో ఇంకా కీలకమైన అంశం ఏంటంటే ఒక స్టాంపు. అది 5 రూపాయల స్టాంపా, 10 రూపాయల స్టాంపా, 2 రూపాయల స్టాంపా, ఏదో ఒకటి ఒక స్టాంపు. ఆ స్టాంప్ అనేది మెన్షన్ చేసుకుంటారు. అది 5 రూపీస్, 1 రూపీస్ ఎంతో ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ మీద వచ్చేలా సిగ్నేచర్ చేస్తారు. ఆ సిగ్నేచర్ స్టాంప్ మీద వచ్చేలా సిగ్నేచర్ చేస్తారు, కింద మళ్ళీ ఇంకొక సిగ్నేచర్ చేస్తారు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మన సిగ్నేచరు అంటే మనం ఒప్పుకున్నట్టుగా, మొత్తం పూర్తిగా రాసి ఉన్నది మనం ఒప్పుకున్నట్టుగా. దీంట్లో ఇంకొక కోణం వచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది చదువుకుని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి 1 లక్ష రూపాయలు అప్పు కావాల్సి ఉంటుంది. ఆ 1 లక్ష రూపాయల అప్పు కోసం అప్పు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక వేలుముద్ర వేస్తాడు. పైన మ్యాటర్ ఎవరు రాస్తాడు, నేను రాసేసుకుంటాలే, నువ్వు వేలుముద్ర వేసి వెళ్ళిపో అంటాడు. వాడు ఒక వేలుముద్ర మాత్రమే వేస్తాడు, 50,000 అతను తీసుకుంటాడు. దానికి అతను 2 లక్షలు రాయొచ్చు, 5 లక్షలు రాయొచ్చు. ఒక 0 పెడితే 5 లక్షలు అయిపోతుంది కదా. సో అట్లా 5 లక్షలు వేసేయచ్చు. సో దీంతో పాటుగా ఏంటంటే 5 లక్షలకి 50,000కి ఉన్న డిఫరెన్స్ ఒక 0. దీనికి ఎక్కడ దొరికిపోతారంటే ఆ 50,000 రాసి ఒక గీత కొట్టి చిన్న స్లాష్ వేస్తే అది అక్కడతో క్లోజ్. దీన్ని మళ్ళీ అక్షరాల రూపంలో కింద ఉంటుంది ప్రామిసరీ నోట్లో, కేవలం 50,000 మాత్రమే
అనేది మెన్షన్ చేసుకుంటాం. ఈ రెండిటి వర్డ్స్ టాలీ అవ్వాలి. ఇక్కడ 0 పెంచి ఇక్కడ అమౌంట్ రాయకపోయినా ఇక్కడ 0కి అమౌంట్కి తేడా ఉన్నా మనం చెప్పలేము. సో ఇటువంటి కీలకమైన అంశాలు చదువుకొని వాళ్ళు ఎలా గుర్తించాలంటే, అంటే ఎవరైతే అప్పు తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని పిలిపించుకుంటారు, తనకి సంబంధించిన వ్యక్తిని, అంటే అవతల వాడికి సంబంధించిన వ్యక్తిగా తనను నమ్మే వ్యక్తిని. ఇప్పుడు ఒక తండ్రి ఆ బిడ్డ చదువు కోసం డబ్బులు తీసుకుంటున్నాడు, తండ్రికి చదువు లేదు, ఆ బిడ్డను పిలిపించుకుంటాడు, 2 సాక్షులు పిలిపించుకుంటారు. సో ఆ 2 సాక్షుల్లో చదువుకున్న వాడిని తీసుకొచ్చి రాపిస్తారు. ఏమని, పైన డీటెయిల్స్ మొత్తం రాయండి, నా బిడ్డ చదువు ఖర్చుల నిమిత్తం హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి తీసుకుంటున్న డబ్బులు రొక్కంగా ఒక 50,000 మాత్రమే తీసుకోగలిగినాను. దీన్ని 3 సంవత్సరాల లోపు తదితర 2 సంవత్సరాలు 1 సంవత్సరం 2 నెలల్లో నా చీటీ పాడి ఆ డబ్బులు కట్టదగిన వాడిని. సో ఇవంతా మెన్షన్ చేసుకుంటారు. ఇది కంపల్సరీ రైటింగ్ వర్క్ అనమాట. ఆ టైంలో ఏ పర్పస్తో తీసుకున్నావు, ఏ మాట చెప్పి తీసుకున్నావు, డబ్బు ఇచ్చేటప్పుడు ప్రతిసారి మనం అడిగే ఫస్ట్ మాట మళ్ళీ ఎప్పుడు కడతావు, సో ఎలా కడతావు, ఈ 2 వర్డ్స్ వాడతాం కదా. సో ఎప్పుడు కడతావు అంటే 1 సంవత్సరం అంటాడు. ఎలా కడతావు అంటే చీటీ పాడి కడతామో, లేకపోతే పొలం డబ్బులు వస్తాయో, లేకపోతే బాబుకి జాబ్ రాగానే లోన్ తీసుకొని క్రెడిట్ లోన్ పెట్టైనా నీ అప్పు కడతాము. సో ఈ సమాధానం, ఈ క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్స్. సో ఇవి 2. సో దీన్ని బట్టి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతారండి. దీన్ని 50,000లోని 1,00,000 5 లక్షలోని ప్రామిసరీ నోట్ వ్యాలిడే. చాలామంది అనుకుంటారు ప్రామిసరీ నోట్ కాకుండా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎక్కువ అమౌంట్ అయితే రాసుకోవచ్చేమో అనుకుంటారు. ఎక్కువ అమౌంట్ అయినప్పటికీ 5 లక్షలైనా 10 లక్షలైనా 50 లక్షలైనా ఈ ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ సరిపోతుంది. స్టాంప్ మీద సిగ్నేచరు. దీన్ని సివిల్ కేసుగా కన్సిడర్ చేస్తారు. దీనికి కోర్ట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే, సపోజ్ 5 లక్షలకి క్లెయిమ్ చేస్తున్నాం అనుకోండి, 5 లక్షలకు సంబంధించిన కోర్ట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో దీన్ని ఇది సివిల్ డాక్యుమెంట్గా కన్సిడర్ చేస్తారు. దీంట్లో జరిగే తప్పులు ఎట్లా ఉంటుందంటే, అందరు క్యాజువల్గా, అంటే ఒక వ్యక్తి డబ్బు తీసుకున్న వాడికి ఇచ్చిన వాడికి మధ్య అగ్రిమెంట్ ఎలా ఉండాలంటే ఒక న్యాయబద్ధంగా, ఒక చట్టబద్ధంగా ఉండాలి. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తిని మోసం చేయాలని అనుకోకూడదు. సో నువ్వు ఇచ్చిన 50,000 ఎలా ఇస్తాడు, ఎప్పుడు తిరిగి ఇస్తాడు, ఏ పరిస్థితుల్లో ఇస్తున్నాడు అనేది నువ్వు కన్సిడర్ చేయాలి. అంతేగాని 50,000 నువ్వు 5 లక్షలుగా మార్చేసి పైన మ్యాటర్ని అంతా నువ్వు కొత్తదనంగా రాసేస్తే అది ఎవరు క్యాచ్ చేయలేరు అనుకుంటా. వాళ్ళు చేసే తప్పిదాలు ఎలా ఉంటాయంటే 50,000 కూడా లాస్ అయిపోతారు. ఇలా కొన్ని కేసులు మా దృష్టికి వచ్చినాయి. కోర్టు కేసులో నమోదు చేసినప్పుడు ఎవరైతే ఉన్నాడో వేలుముద్రతను 50,000 వేసినాడు, దాన్ని స్లాష్ కొట్టలేదు, సో దానికి ఇంకో 0 యాడ్ చేసినాడు, పైన డీటెయిల్స్ మొత్తం అంతా రాశారు, కుటుంబ ఖర్చుల నిమిత్తమో లేకపోతే వ్యక్తిగత ఖర్చుల నిమిత్తమో అని మెన్షన్ చేశాడు. అంటే ఏదైతే కోర్టు కేసు గెలవడానికి అవసరమైందంతా రాశాడు. మనం అనుకున్నట్టుగా వ్యక్తిగత ఖర్చులన్నీ కట్టాడు కదా, కుటుంబ ఖర్చులను రాసేసాడు. ఈ 50,000 తీసుకున్నాడు. అతను దేనికి 50,000 తీసుకున్నాడంటే ఒక ప్యాకెట్లో నష్టం వచ్చింది డబ్బులు కట్టడానికి. ఆ విషయం కుటుంబంలో ఎవరికీ తెలియదు, అసలు డబ్బు తీసుకున్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే ప్యాకెట్లో లాస్ వచ్చింది, అప్పటికప్పుడు కట్టాలి కాబట్టి నోటు మీద సంతకం పెట్టరా, ఈ వేలు ముద్ర వేసేయి, లేకపోతే ఈ సంతకం పెట్టు, మిగతా నేను రాసుకుంటాలే, సరేరా ఈ డబ్బులు నేను కట్టేస్తున్నానని ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది. ఈ కేసు ఒకరోజు కోర్టుకు వచ్చినప్పుడు కుటుంబంలో అందరినీ పిలిపించినారు. అంటే సార్ ఎప్పుడు డబ్బులు తీసుకున్నాడో కూడా మాకు తెలియదండి, అసలు మీరు చెప్తుంటేనే మేము వింటున్నాం, మరి మాకైతే కుటుంబానికి వాడలేదు, బాబు ఇలా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇంకోటి చేసుకుంటున్నాడు, ఇంకోటి, అసలు ఇతను మా ఇంట్లోకి ఎప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిన ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇతను ఒకటి చెప్పాడు, క్లూ ఇచ్చినాడు, నేను ప్యాకెట్ ఖర్చుల కోసం తీసుకున్నానండి, తీసుకున్న మాట వాస్తవమే, కానీ నేను తీసుకుంది 50,000, వీళ్ళు 5 లక్షలు పెడుతున్నారు, అసలు ఈ 5 లక్షలు నేను తీసుకోలేదండి, నేను ఆ రోజు 50,000 అమౌంట్ కూడా వేసినానండి అని చెప్పాడు. అదే పెన్నుతో ఏ రోజైతే ఒక 3 years బ్యాక్ వాడిన పెన్ లాంటి పెన్ను, సపోజ్ మన రేబాన్ పెన్ ఇంకా వాడతాం కదా, సో రెనాల్డ్స్ పెన్, ఆ పెన్నుతో అదే పెన్తో అప్పట్లో ఉన్న పాత మోడల్ పెన్తో ఒక 0 యాడ్ చేసి ఒక గీత కొట్టేసినాడు. అదే అమౌంట్ మళ్ళీ ఇక్కడ రాసినాడు, ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్లో రాశాడు, తెలుగులో రాశాడు, వర్షన్ వేరు. ముందు టైమింగ్స్ మన ఇప్పుడు ఏంటంటే నీకెంత వయసు 25, నాకెంత వయసు 35, ఇట్లా మనం డిసైడ్ అవుతుంది కదా. ఇలాగే రైటింగ్ కూడా ఒక వయసు ఉంటుంది. ఓకే. సో ఎక్కడ దొరికాడు, 50,000 వరకు ఒక వయసు ఉంది, సంతకం వరకు ఒక వయసు ఉంది. ఈ రెండిటికి వయసుకి వాడి పైన రాసిన మ్యాటర్కి వయసు టాలీ గల. ఇది 3 సంవత్సరాల క్రితం రాసిన పదం, ఇది 50,000, ఈ సంతకం, ఈ సాక్షుల సంతకాలు కూడా ఇవన్నీ అప్పట్లో. ఎందుకంటే ప్యాకెట్ ఒక 10 మంది కలిసి ఆడినప్పుడు అరే డబ్బులు నేను కడతాను రా ప్రామిసరీ నోట్ రాయమంటే అక్కడ ఉన్న ప్యాకెట్ వాళ్ళు 2 సిగ్నేచర్లు పెట్టారు, వీడు కూడా 50,000 అని రాశాడు, అమౌంట్ వేసాడు, చదువుకున్న వాడే కాబట్టి సిగ్నేచర్ కూడా పెట్టాడు. సో అంతా బాగుంది. కానీ నేను తీసుకుంది 50,000 అండి, వీడు 5 లక్షలు అంటాడు, 50,000 అయితే నేనైనా కట్టేస్తాను, నా భార్య బిడ్డల దాకా కూడా అక్కర్లేదు, నేను 5 లక్షలు తీసుకోలేదని వాదిస్తాడు. లేదు సార్ ఇదిగోండి 5 లక్షలు మాత్రమే అని రాసింది, ఆ కుటుంబ ఖర్చుల నిమిత్తం అని రాసింది, అదిగోండి డే టు టైం కూడా వేస్తున్నాడు అని వీడు మాయ చేశాడు. సో కోర్టు ప్రకారం మాకేం కావాలి, యాజ్ పర్ నామ్ ఎవిడెన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఎప్పుడైతే ల్యాబ్కి పంపిస్తామో, ఎప్పుడైతే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకుంటారో, ఈ రిపోర్ట్ తీసుకున్నప్పుడు సిగ్నేచర్ వయసు, సాక్షుల వయసు ఒక రకంగా ఉంది,
పైన మ్యాటర్ వైస్ ఒక రకంగా ఉంది. సో దీనికి దానికి 2.5 years తేడా ఉంది. ఈ 2.5 yearsలో నోటికి సంబంధించిన టైం వ్యాలిడ్ అయిపోయింది. సో కేసు ఎవరు ఓడిపోయారు? అవతల వాడు ఓడిపోయాడు. ఈ 50,000 కూడా కట్టకుండా కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందంటే, నువ్వు ఇలాంటి పనులు చేసి అవతల వాడిని మోసం చేస్తున్నావు కాబట్టి, ఇలా నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎంతమందిని మోసం చేసినావు, సిగ్నేచర్ పెట్టించుకునేటప్పుడు పైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలని ఉంటుంది కదా, ఎందుకు ఫిల్ చేయాల? 50,000 సున్నా మార్చి నువ్వు దొంగతనంగా 5 లక్షలు వసూలు చేద్దాం అనుకున్నావా? అంటే కోర్టుని పిచ్చివాడని చేద్దాం అనుకున్నావా? అంటే కోర్టునే చట్టాన్ని మోసం చేయదలిచావా? సో అని అతని మీద రివర్స్లో ఐపీసీలో 420 చీటింగో లేకపోతే ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్సో, సో ఆ ఎవిడెన్స్ని తారుమారు చేసినట్టు ఇంకా 2-3 సెక్షన్స్ ఐపీసీలో పెట్టి అతని మీద రివర్స్ కేసు వేసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇలా 50,000 5 లక్షలని నన్ను రోడ్డుకి ఇచ్చి నా కుటుంబ పరువుని, ఇప్పుడు కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తుంటాడు, భార్యని కొడుకుని అందరినీ కోర్టుకి తీర్చి నా పరువు తీసేసినావు అని డిఫామేషన్ వేయచ్చు, పరువు నష్టం వేయచ్చు. ఇటువంటి తప్పులు ఎప్పుడు జరుగుతాయంటే, ఒక వ్యక్తి అవతల వ్యక్తిని మోసం చేయాలనుకున్నప్పుడు. నిజంగా న్యాయంగా 50,000 అంటే అతనే ఇచ్చుండేవాడు. నువ్వు 50,000 మార్చి 5 లక్షలని ఆ రైటింగ్ అంతా మార్చేస్తే ఎవరు కనిపెట్టలేరా? సో అదే పెన్ను యూజ్ చేసినావు. కానీ వయసు నిర్ధారించేది కోర్టులో ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సో ఫారెన్సిక్ రిపోర్ట్స్ రైటింగ్ కూడా ఒక వయసు ఉంటుందని తెలియదు. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు, అప్పట్లో వాల్మీకి రామాయణం, అప్పట్లో రాసిన కొన్ని గ్రంథాలు ఎలా గుర్తించారు? వాళ్ళ వయసును ఎట్లా ఎస్టిమేట్ చేశారు? 1200 సంవత్సరాల క్రితం ఈ రామాయణం రచించారనో లేకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ తాళపత్రాల్లోనే ఎలా అంటే ఆ రైటింగ్కి ఒక వయసు ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ఈ తాళపత్ర గ్రంథాలు రాశారు, అప్పుడు వాడే పదాలు ఇవి, అప్పుడు వాడే ఐటమ్ ఇది, అప్పుడు వాడేది ఇది, తర్వాత దీన్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో ఇటువంటిది కోర్టులో కూడా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. సో అందుకే చాలామంది డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, కేవలం ఆ సిగ్నేచర్ ఒకటి చేయించేసుకోండి, మిగతాది మేము రాసేసుకుంటాం అంటారు. సో సిగ్నేచర్ ఒకటి అంటే వీడు హడావుడిగా ఉంటాడు, అప్పు తీసుకునే హడావుడిలో సరే సంతకం పెట్టి పైన నువ్వు రాసేసుకో ఆ నమ్మకం మీద ఇచ్చేస్తాడు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కంపల్సరీ ఫిల్ చేయండి సార్, కుటుంబ ఖర్చుల నిమిత్తమా లేకపోతే మీ సొంత ఖర్చుల నిమిత్తమా అనేది మెన్షన్ చేయండి, డే టు టైమ్ చూసుకోండి, సాక్షుల సిగ్నేచర్స్ తర్వాత సాక్షుల డీటెయిల్స్ కూడా రాసుకోండి. పలానా సుబ్బారావు అని పలానా పాపారావు అని రాసుకోవడం కాదు, వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసుకోండి, ఈ స్టాంప్ మీద ఉండే సిగ్నేచర్ మెన్షన్ చేసుకోండి. దీని తర్వాత ఏదైతే అమౌంట్ రాస్తారో అది కేవలం అక్షరాల్లో ఆ నిమిత్తం మాత్రమే రుక్కముగా తీసుకున్నది. సో ఈ తెలుగు పదాలని కంపల్సరీ యూజ్ చేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది చేసే తప్పులు సిగ్నేచర్ చేసేసి వెళ్ళిపోవడం, చదువుకున్న వాళ్ళు కూడా ఈ తప్పులు చేస్తున్నారు సార్. చదువుకున్న వాళ్ళకి ఇలాంటి కేసులు కోర్టు తీసుకోవడం కూడా చాలా హాస్యాస్పదంగా అవుతుంది. ఏమయ్యా చదువుకున్నావు, బ్యాంక్లో ఉద్యోగం చేసినా, చదువుకున్నావు, బీఈడి చేసిన వాళ్ళ డబ్బులు ఇచ్చేటప్పుడు సంతకం ఎవరైనా పెడతారా, పైన రాయాలి కదా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మనం చదువుకున్నాం కాబట్టి చదువుకున్న తరహాలో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా సంతకంతో పాటుగా పైన డీటెయిల్స్ కూడా దయచేసి ఫిల్ చేయించండి. దాని తగ్గట్టుగా కోర్టు కేసులు నమోదైతే న్యాయబద్ధంగా పోరాటం చేస్తే, డబ్బు తీసుకున్నవాడు కనుక మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ఆస్తి సీజ్ చేయడము, వాళ్ళ ప్రాపర్టీ సీల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసి మీకు అమౌంట్ ఇప్పించడము, ఇలాంటి పనులు కూడా కోర్టు మీకు ఎంతో కొంత న్యాయం చేస్తుంది. అంతేగాని మీరు అన్యాయంగా పోవాలనుకుంటే, అంటే డబ్బు తీసుకున్నవాడు కానీ ఇచ్చేవాడు కానీ ఎవరు అన్యాయంగా పోతే వాళ్ళకి సరైన పనిష్మెంట్, సరైన శిక్ష కోర్టులో పడుతుందండి. సో ఖచ్చితంగా న్యాయంగా ఉండాలని ఈ ప్రామిసరీ నోట్ అప్పుడు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు మెలకువలు కూడా చెప్పాను. సో కంపల్సరీ ఇది యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా న్యాయంగా మీ కేసుని గెలుస్తారని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. చాలా మందికి వచ్చే సందేహాలని చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. నమస్తే అండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.